హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ సెప్టెంబర్ 2024 ప్రైమరీ స్కూల్ ఎజెండా ఏంటి, దాని విషయాలు అన్ని ఆల్ సెషన్స్ అన్ని తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక విషయం అండి, ఒక్కొక్క వీడియో తయారు చేయడానికి దాదాపుగా 3-4 గంటల సేపు పడుతుంది అన్ని క్రోడీకరించి చెప్పడానికి. మీరు చేయాల్సిందల్లా షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం. మీరు ఈ విధంగా చేస్తే అదే నాకు స్ట్రెంత్ అవుతుంది. మరిన్ని వీడియోలు మీకు మరింత అందంగా అందిస్తూ ఉంటాను. ఇక్కడ ముఖ్యంగా సెషన్స్లో విద్యాప్రవేశ్, టీచ్ టూల్, టీచ్ బోట్ ఏంటి, మదర్ గ్రూప్స్ ఏంటి, టర్ల్, స్టోరీ టెల్లింగ్, FLN 60 Day సర్టిఫికేట్ కోర్స్, ఆ తర్వాత టీచర్ రీసోర్స్ బుక్స్ ఏంటి, మిస్కాన్సెప్షన్ పోస్టర్స్, బేస్ లైన్ ఫామ్ ఫర్ అసెస్మెంట్, అన్ని సెషన్స్ గురించి కూడా కూలంకుషంగా సింపుల్గా మీ అందరికీ తెలియజేస్తాను. మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అది కాక మీకు ఈ యొక్క కాంటెంట్ నచ్చితేనే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే విద్యాప్రవేశ్. మనందరికీ తెలిసిందే విద్యాప్రవేశ్ అనేది 90 days ప్రోగ్రామ్ అండి. దానికి సంబంధించి సింపుల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పర్టికులర్ వీడియోస్ కూడా ఉన్నాయి FLN విద్యాప్రవేశకి సంబంధించి. అవి బాబా అకాడమీలో మీరు చూడొచ్చు. విద్యాప్రవేశ్ ఏంటంటే ఇక్కడ 3 months, దీన్నే 12 weeks లేదా 3 month ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ అంటాం. ఇది ఎవరికి గ్రేడ్ 1 క్లాస్ 1 విద్యార్థులకి. ఇక్కడ ఫౌండేషనల్ స్టేజ్, ఇంతకుముందు నేను FLNలో చెప్పాను, మీరు ఆ వీడియో చూస్తే ఏంటి ఫౌండేషనల్ స్టేజ్ అనేది కూడా తెలుస్తుంది. ఫౌండేషనల్ స్టేజ్ అంటే 2 years క్లాస్ 1 అండ్ క్లాస్ 2 ఉంటారు. ఏజెస్ 6 to 8, 3 years అంగన్వాడీ, ప్రీ స్కూల్ లేదా బాలవాటిక అంటాం. ఈ 2 + 3 years, ఆ 5 yearsనే ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. ఇక్కడ 3 years కంప్లీట్ అయిన తర్వాత, అంగన్వాడీలో 3 years కంప్లీట్ అయిన తర్వాత గ్రేడ్ 1 లేదా క్లాస్ 1లోకి విద్యార్థి చేరిన తర్వాత చేరిన ఫస్ట్ 3 నెలలు లేదా 12 వారాల పాటు జరిపేదే విద్యాప్రవేశం వేరండి, ఇది హై స్కూల్స్కి సంబంధించింది. ఇక్కడ విద్యాప్రవేశ్ అనేది క్లాస్ 1 స్టూడెంట్స్కి సంబంధించింది. చేరిన వెంటనే ఫస్ట్ 3 నెలల పాటు ప్లే బేస్డ్ మెథడ్లో చెప్పాలి. అంటే 3 months ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్నే మనం విద్యాప్రవేశ్ అంటున్నాం. ఇది టార్గెట్ గ్రూప్ అంటే చిల్డ్రన్ హూ ఎంటర్డ్ గ్రేడ్ 1 అంటే క్లాస్ 1లోకి ఎంటర్ అయినటువంటి వారు టార్గెట్. డ్యూరేషన్ ఎంత అంటే 3 months లేదా 12 weeks అంటాం. ఇక్కడ ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్ ఎలా ఉండాలంటే 5 days a week, 5 రోజులు ఒక వారంలో చెప్పాలి. 4 hours a day, 4 గంటల పాటు, ఒక రోజుకి 4 గంటల పాటు, 5 రోజుల వారంలో 5 రోజుల పాటు ఈ విద్యాప్రవేశ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది సింపుల్గా అండి. దీనిలో ముఖ్యంగా మనం గమనిస్తే మనకి ఈ యొక్క లింక్లో కూడా ఇచ్చారు విద్యాప్రవేశ్ 90 days ప్రోగ్రామ్ అనేది. ఆ దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇది ఆల్రెడీ వాట్సాప్లో కూడా సర్క్యులేట్ అవుతుంది ఈ యొక్క PDF రూపంలో. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. దాదాపుగా నా యొక్క పర్సనల్ గ్రూప్లో బాబా అలర్ట్స్ అనేటువంటి గ్రూప్లో కూడా ఇది పెట్టాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ 70 రోజుల పాటు అయిపోయింది. ఇప్పుడు 70 రోజులు అయిపోయింది, ఇంక రిమైనింగ్ 20 రోజులు ఉంటుంది. ఈ 20 రోజులు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ప్రతిరోజు ఏ యాక్టివిటీ చేయాలనేది ఈ PDFలో ఉందండి. ఇప్పుడు మనం 70 రోజుల తర్వాత అంటే 70 రోజు చూసుకుంటే 71వ రోజు చూసుకుంటే చూడండి, చిన్న సమూహాలలో పిల్లలకు అగ్గిపుల్లలు ఇచ్చి వాటితో ఆడుకుంటూ వివిధ ఆకారాలు చేయించడం, ఇవన్నీ మనం చేయించినటివే. ఈ యాక్టివిటీస్ అన్నీ మన అందరికీ తెలిసినటివే. కానీ పర్టికులర్గా విద్యాప్రవేశ్కి ఏం తరం వస్తాయనేటువంటి చూసుకోవాలంటే ఈ యొక్క PDFని మీరు గమనిస్తే ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. మెట్లు ఎక్కడము, దిగడము, శరీర భాగాలు అతి ముఖ్యమైనటువంటి ముక్కు ఆవశ్యకత గురించి తెలియజేయడము, పిల్లల్ని ఇంకా చెప్తే కనుక గుండ్రంగా కూర్చోబెట్టడం, టీవీ, ఫ్లాష్ కార్డ్స్, చార్ట్స్ ఇవన్నీ చూపించడం, వీటిలో ఏది ఎక్కువగా వాడతారు, మీరు దేనికి వాడతారని అడగడం, ఇవన్నీ కూడా మనం చేయించవచ్చు అనమాట. 71వ రోజు ఏం చేయించాలి, 72వ రోజు ఏం చేయించాలి అనేది చేయొచ్చు. ఇక్కడ ఆర్పీస్ అయితే ముఖ్యంగా వీటిలో ఇదే యాక్టివిటీస్ని ప్రతి కాంప్లెక్స్లో కూడా టీచర్స్ ద్వారా చేయించినా కూడా మరింత అందంగా ఉంటుంది. ఇది నా యొక్క సలహా మాత్రమే. ఇది చేయించవచ్చు లేదా ఒక వారికి అవగాహన కూడా కలిగించవచ్చు. ఈ విధంగా ఇది ఏంటి, ఇప్పుడు విద్యాప్రవేశ్ అనేది ఒక ఐడియా వచ్చేసింది అందరికీ అనుకుంటాను. ఈ యాక్టివిటీస్ అన్ని 90 days చేస్తామండి. ఇప్పుడు 70 days కంప్లీట్ అయింది. రిమైనింగ్ 20 daysలో మనం చేసే యాక్టివిటీస్. నెక్స్ట్ టీచ్ టూల్ అండ్ షిఫ్ట్ చాట్, ఏపీ టీచర్ బోర్డ్, దీనికి సంబంధించి ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. టీచ్ టూల్కి సంబంధించి కూడా ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక వీడియో కూడా చేశాను, మనందరికీ తెలిసిందే. కానీ బ్రీఫ్గా కొద్దిగా తెలుసుకుందాం, ఇప్పుడు కాంప్లెక్స్లో అవసరం కాబట్టి. సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా మనం క్లాస్ రూమ్లో ఎటువంటి మార్పులు ఉన్నాయని చెప్పేదే టీచ్ టూల్. ఆ టీచ్ టూల్కి అబ్జర్వర్స్ ఎవరు అంటే HMs ఉంటారు సేమ్ స్కూల్లో, CRPs కూడా ప్రైమరీ స్కూల్ని టెస్ట్ చేస్తుంటారు. ఇంకా 7,000 పైగా సర్టిఫైడ్ అబ్జర్వర్స్ అంటే టీచర్స్కే ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా పాఠశాలకి సంబంధిత వాళ్ళకి అలాట్ చేసినటువంటి స్కూల్స్ లేదా వాళ్ళకి అలాట్ చేసినటువంటి టీచర్స్ వద్దరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తారు. ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర స్టాండర్డైజ్డ్ అబ్జర్వేషన్ టూల్ ఉంటుంది. అబ్జర్వేషన్ టూల్ హార్డ్ కాపీ ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత వారి దగ్గర యాప్ ఉంటుంది. ఆ యాప్లో వాళ్ళు
మనం యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏం చేస్తున్నాం క్లాస్లో, అంటే ఎంతసేపు 40 మినిట్స్ పాటు ఆ 40 మినిట్స్ ఆ పీరియడ్లో మనం ఎలా చెప్పాము, ఏమేం చేస్తున్నాం అదంతా అబ్జర్వ్ చేసి వాళ్ళు లో, మీడియం, హై అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇస్తారనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇండివిజువల్ సపోర్ట్, అంటే పర్టికులర్గా టీచర్కి ఎక్కడ సపోర్ట్ అవసరం, ఏం కోచింగ్ అవసరం, ఎక్కడ మానిటరింగ్ అవసరం అనేది తెలుసుకొని దాని ద్వారా మనకి మరింత ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంతే, దీని గురించి భయపడాల్సింది లేదు. టీచ్ టూల్ ఏరియాస్లో ఏం టెస్ట్ చేస్తారంటే వచ్చిన 40 నిమిషాలు క్లాస్ రూమ్ కల్చర్ ఎలా ఉంది, దీనిలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తున్నాం, దీనిలో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. దీనిలో సోషియో ఎమోషనల్ స్కిల్స్ థర్డ్ది 3 ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఫస్ట్ దాంట్లో చూస్తే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, ఎలాంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాం అనేటువంటిది. ఆ తర్వాత పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, దీని గురించి డీప్గా వీడియో చేశానండి, టీచ్ టూల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఆ తర్వాత క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ 4 ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిలో ఫెసిలిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉందనేది టెస్ట్ చేస్తారు, ఫీడ్బ్యాక్, క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది చూస్తారు. నెక్స్ట్ సోషల్ ఎమోషనల్ స్కిల్స్లో ముఖ్యంగా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్లో నెక్స్ట్ ఇక్కడ ఆటోనమీ ఎలా ఉంది అనేది అంటే అలా చూస్తారు, పర్సివరెన్స్ ఎలా ఉంది అనేది చూస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ అనేటివి చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే వీటికి సంబంధించి మరింత డీప్గా కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఇచ్చాను కదా బాబా అకాడమీలోకి వెళ్ళి ఈ ఐకాన్స్తో ఉండేటువంటివి, ఈ థంబ్నెయిల్స్తో ఉండే టీచ్ టూల్ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు, స్కూల్ ఎఫ్ఎల్ఎన్ టీచ్ టూల్కి సంబంధించి దాంట్లో చూస్తే మరింత బాగా మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదా ఎఫ్ఎల్ఎన్ గురించి కావాలంటే ఎఫ్ఎల్ఎన్ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒక వీడియో చేశాను, అది కూడా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ బోధన దృశ్యమాలిక అనేది ఏంటంటే ఇటీవల కాలంలో ఇంప్లిమెంట్ చేయబడింది. సెప్టెంబర్ 5 SCRT వాళ్ళు రిలీజ్ చేశారు. దీనిలో క్లిప్స్, వీడియోస్ అనేటివి ఎక్కడ చేశారంటే వాటిని టీచర్ బోర్డ్లోకి, స్విఫ్ట్ చాట్లో ఉన్నటువంటి టీచర్ బోర్డ్లోకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇవి టీచర్కి బాగా, టీచర్ బోర్డ్ ఏంటంటే టీచర్ బోర్డ్ దాంట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్, దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి విద్యార్థులకి ఎలా చెప్పాలి ఏంటనేది ఉపయోగపడుతుంది. ఈ షిఫ్ట్ చార్ట్కి సంబంధించి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ చేయాలి అనేటువంటిది ఆల్రెడీ చేసుకొని ఉంటారు. దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియోని చేయడం జరిగింది బాబా అకాడమీలో, మీకు అది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ దాంట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ పైన క్లిక్ చేసి ఇక్కడ టీచ్ టూల్ ఓవర్ వ్యూ అనేది కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత క్విజ్ మనం అటెంప్ట్ చేయాలి, ఆ క్విజ్ని అటెంప్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సెషన్లో మిస్కాన్సెప్షనల్ పోస్టర్స్ డిస్కషన్ ఉంది. దీనిపైన గమనిస్తే మనం మిస్కాన్సెప్షనల్ పోస్టర్ పైన అక్కడ ఒక లింక్ ఇచ్చారు. ఇంతకుముందు మిస్కాన్సెప్షనల్ పోస్టర్స్ ఎక్కడ ఉండేటువంటి సిమ్స్ యాప్లో ఉండేటివి, దీక్ష యాప్లో ఉండేటివి, కానీ ఈసారి ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సంబంధిత క్లాస్ 1 to 5, 6th to 8th అనేటువంటి 2 ఉంటాయి, దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డివైస్ని బట్టి, మొబైల్ని బట్టి, దాంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని బట్టి అవి ఓపెన్ అవుతాయి. కొన్ని సాఫ్ట్వేర్లో WinRR అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంటే ఓపెన్ అవుతుంది అనమాట. మరి ఇవి ఓపెన్ అయితే ఏంటి అంటే మనందరికీ తెలిసినటువంటివే. ఆల్రెడీ మిస్కాన్సెప్షనల్ పోస్టర్ అంటే ఒక క్వశ్చన్కి విద్యార్థులు ఎంతమంది తప్పు చేశారు, ఎంతమంది ఏ ఆన్సర్ ఇచ్చారు, ఎందుకు వాళ్ళు తప్పు ఎక్కువ మంది చేయాల్సి వచ్చింది, దానికి వాళ్ళు ఎలా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో తప్పు చేశారు, దానికి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే ఆ మిస్కాన్సెప్షన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనేది చెప్పేటివి మిస్కాన్సెప్షనల్ పోస్టర్స్. దీనికి కూడా ఆల్రెడీ ఒకసారి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ సంబంధించి విత్ ఎగ్జాంపుల్ చూపిస్తూ కూడా చెప్పాను, అది కూడా మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇంకా తర్వాత ఇంకొకటి ఇదే సెషన్లోనే సెషన్ 4లోనే ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారు, ప్రీ సర్వే, దానిపైన క్లిక్ చేస్తే సర్వే ఓపెన్ అవుతుంది. ఆ సర్వేని మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదండి నెక్స్ట్ సెషన్లో ఉండదు ఏంటంటే తల్లుల సమూహం మరియు సమావేశాలు, మదర్స్ గ్రూప్. ఈ మదర్స్ గ్రూప్కి సంబంధించి మనం గమనిస్తే ఈ ప్రథమ వాళ్ళకి సంబంధించి మదర్స్ గ్రూప్ ఎందుకు పెట్టారంటే ముఖ్యమైన ఉద్దేశం పిల్లలకి మెయిన్ అంటే ఫస్ట్ గురువు ఎవరు అంటే తల్లి దగ్గరే అన్ని కృత్యాలు నేర్చుకుంటారు, తల్లి దగ్గరే భాష నేర్చుకుంటారు, తల్లి దగ్గరే అన్ని విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి తల్లిని ఇన్క్లూడ్ చేయడం కోసం ఉపయోగించబడేదే ఈ తల్లుల సమూహం లేదా సమావేశాలు. ఏంటి తల్లుల సమూహం అంటే మదర్స్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలంటే గ్రామం లేదా కమ్యూనిటీలో 4 లేదా 5 మంది తల్లులను కలిపి, లేదా 4 లేదా 5 మంది తల్లులను కలిపి, అంటే మదర్స్ని కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేస్తాం. ఇలా 2 కంటే ఎక్కువ తల్లులు ఉన్న బృందాలను తల్లుల సమూహము అంటారు. అంటే ఒకటే గ్రూప్ ఉందనుకోండి తల్లి సమూహం అంటాం, తల్లుల సమూహం అని. అట్లాంటివి 2 గ్రూపులు ఉన్నాయనుకో దాన్ని తల్లుల సమూహం అని చెప్పి అంటాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఒక్కొక్క దాంట్లో 4 నుంచి 5 మంది తల్లులు ఉంటారు. అయ్యో మా స్ట్రెంత్ తక్కువ ఉంది, ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూషన్ పడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి తల్లులతో ఉన్నటువంటి పాఠశాల స్ట్రెంత్ ప్రకారం మనం అక్కడ తల్లుల యొక్క వాళ్ళ యొక్క గ్రూప్ని, మదర్స్ గ్రూప్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే దీని ఫలితం ఏంటంటే తల్లుల ద్వారా నేర్చుకున్న పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాల వలన
పిల్లలు ఏమవుతారంటే సంసిద్ధత అయి మన పాఠశాలకు వస్తారు. అంటే 3 నుండి 8 సంవత్సరాల పిల్లలు ఎక్కువగా తల్లి దగ్గర గడుపుతూ ఉంటారు కాబట్టి తల్లి నేర్పించేటువంటి ప్రతి అంశము పాఠశాలకు లింక్ చేయడం ద్వారా వారు మరింత బాగా నేర్చుకుంటారనేటువంటి ఉద్దేశమే ఈ మదర్స్ గ్రూప్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మరి మదర్స్ గ్రూప్ ఎలా వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఏంటంటే, పాఠశాలలో ఉన్న 1వ తరగతి పిల్లల తల్లులన్నింటినీ కూడా ఒక సమూహం చేయాలి, 2వ తరగతిలో ఉండే పిల్లలన్నింటినీ కూడా ఒక సమూహం చేయాలి. ఆ తర్వాత రిమైనింగ్ ఉంటే ఎక్కువ మంది స్ట్రెంత్ని బట్టి, నేను ఇంతకుముందే చెప్పాను పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ని బట్టి 2 నుంచి 4 తల్లుల సమూహం గ్రూప్స్ ఉండాలి. మదర్స్ గ్రూప్ 2 నుంచి 4 తల్లులు అనేటువంటి గ్రూప్స్ అనేవి ఉండాలి. వాటిలో పర్టికులర్గా 1వ క్లాస్కే సపరేట్, 2వ క్లాస్కే సపరేట్ ఉండాలి. ఇది చేయాల్సి ఉంటుందన్నమాట. మరి తల్లుల సమూహం ద్వారా ప్రతి వారము వారికి మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆ మీటింగ్లో మనం నేర్చుకున్నటువంటి సంసిద్ధత కార్యక్రమం, మీటింగ్లో మనం అక్కడ టీచర్ కానీ అక్కడ మొత్తం అందరితో కలిసి కొన్ని సంసిద్ధత కార్యక్రమాలు నేర్పించాలి. పిల్లల్ని ఇంటి దగ్గర వీటితో చేయించాలి అని చెప్పాలి. మెటీరియల్ లేకపోయినా దీనికి మెటీరియల్ అవసరమో, ఎక్కడి నుంచి ఇస్తారు, ఎవరు, ఇవన్నీ కాదు, ఉన్నటువంటి మెటీరియల్తో, తల్లికి అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్తో ఖచ్చితంగా వాటిని నేర్పించవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే ఈ మీటింగ్లో చర్చించుకోవచ్చు. తల్లితో చర్చించేసి యాక్టివిటీస్ ఎలా చేయించాలి, మదర్ ఐడియా కార్డును కూడా ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేటువంటింతా కూడా మనం చూపించాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఎకో సిస్టమ్ అండ్ కీ ప్లేయర్స్ ఇన్ ద సోషల్ స్ట్రక్చర్లో మనం గమనిస్తే చూడండి, ఎంఈఓస్, హెచ్ఎంస్ ఉంటారు, గౌరవ ఎంఈఓ, గౌరవ హెచ్ఎంస్. ఆ తర్వాత ఎస్జిటి ఉంటారు. ఎస్జిటి మీడియం ఆఫ్ కనెక్షన్ ఎలా అంటే ఈ పేరెంట్స్తో ఎస్ఎంఎస్ ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ, ఫోను, వాట్సాప్, యూట్యూబ్, రేడియో, మనకు అందుబాటులో ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా వాళ్ళతో కనెక్ట్ అవుతాం. కామన్ వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒక టీచర్, నెక్స్ట్ పేరెంట్స్, వాటిలో మదర్ గ్రూప్ 1, మదర్ గ్రూప్ 2, మదర్ గ్రూప్ 3, మదర్ గ్రూప్ 4 అనేటువంటి గ్రూప్స్ 4 ఉంటాయి. వీటితో పాటు ఎస్జిటి, పాఠశాల, టీచర్స్, హెడ్ మాస్టర్, ఎస్ఎంసీ వాళ్ళంతా ఉంటారు. ఇది ఎకో సిస్టమ్. ఎగ్జాంపుల్కి ఇలా ఉంటుంది. గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడ ఉండొచ్చు. వీటి ద్వారా పిల్లల తల్లుల మదర్స్ గ్రూప్ ద్వారా విద్యార్థులకు నేర్పించేటువంటి ఉద్దేశమే ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే చూడండి, యూట్యూబ్ ఇక్కడ ఫెసిలిటేషన్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా డైరెక్ట్గా మదర్స్ గ్రూప్ కనెక్షన్ ఉండొచ్చు. ఎస్జిటి గ్రామ సర్పంచ్, ఆ తర్వాత ఎంఈఓ, హెచ్ఎంస్ ద్వారా కూడా మదర్ గ్రూప్స్కి వీళ్ళు ఏంటంటే డైలీ వాట్సాప్ లేదా మెసేజ్, ఎస్ఎంఎస్ రూపంలో పేరెంట్స్కి ఫోన్ కాల్ ద్వారా కానీ మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. వన్స్ ఇన్ ఏ వీక్ మీటింగ్ జరపాలి, ఫేస్ టు ఫేస్, రిమోట్, పీరియాడికల్ విలేజ్ లెవెల్ యాక్టివిటీస్. అంటే ఇవన్నీ జరిపిన తర్వాత విలేజ్ లెవెల్లో యాక్టివిటీస్ మేళాస్ ఏర్పాటు చేయొచ్చు. ఏ మదర్స్ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఇవన్నీ చేయించి వారికి ఆ యాక్టివిటీస్ నేర్పించి పిల్లలకు నేర్పించమని చెప్పడం ద్వారా మరింత ఈజీగా చదువుకుంటారనేటువంటి ఉద్దేశం. ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ ఈ గోల్స్ అన్నీ కూడా ఈజీగా సాధించబడతాయని చెప్పి ఇక్కడ ప్రథమ వారం ఏర్పాటు చేసింది ఇది తల్లుల సమూహం లేదా మదర్స్ గ్రూప్. నెక్స్ట్ టర్ల్ గురించి నేను చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే మన అందరికీ తెలిసిందే, ఇది ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంది. అందరూ దీని గురించి బాగా అవగాహన కలిగి ఉన్నారు. అంటే కట్టలు, పుల్లలు ఇవన్నీ దాదాపుగా అందరికీ తెలిసిందే. అందుకనే దాని నుంచి కాకుండా స్టోరీ టెల్లింగ్, ఇక్కడ స్టోరీ టెల్లింగ్ గురించి తెలుసుకుంటే ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ అందరికీ ఇది కూడా బాగా ప్రతి టీచరు స్టోరీస్ చెప్పే వాళ్ళే అందరూ చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం గమనిస్తే ఎప్పుడన్నా మనం ఇంటికి లేట్గా వస్తే ఎందుకు లేట్ వచ్చినామనేటువంటిది కూడా స్టోరీస్ అందరికీ జస్ట్ ఫర్ ఫన్ అండి. అందరూ చెప్పేటువంటి స్టోరీస్, అన్ని స్టోరీస్. ఇక్కడ స్టోరీ టెల్లింగ్లో మనం ముఖ్యంగా గమనిస్తే ఏంటంటే విద్యార్థులు కథలు చెప్పడంలో ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలను మనం గమనిస్తే ఆలోచనలతో కూడిన భావాలను వ్యక్తీకరించేలా చేయడం. అంటే ఎందుకు ఈ కథలు చెప్పడం ఎందుకు చెప్తుంటాం అంటే ఆలోచనతో కూడిన భావాలు, థింకింగ్ రావాలి. కథల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి పిల్లలకి. విద్యార్థుల్లో ఉండే ఆలోచన శక్తిని పదును పెట్టడంలా భాషా నైపుణ్యాలను అభివృద్ధి పరచడం, ముఖ్యంగా ఇవి దృష్టిలో ఉంచుకొని మనం వారికి లెసన్స్ చెప్పాల్సి ఉంటుంది. కథల వల్ల ప్రయోజనం ఏంటి, అసలు ఎందుకండి ఈ కథలు అంటే మనందరికీ తెలిసినట్వే సంభాషణ చాతుర్యం పెరుగుతుంది. అంటే వారిలో స్పీకింగ్ ఎబిలిటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. ఏ లాంగ్వేజ్లో అయినా ముగింపుతో తృప్తిని కలిగించి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అక్కడ ఆ స్టోరీ అనేది ముగింపు అక్కడికి వస్తే అబ్బా ఆ స్టోరీ బాగుంది, నాకు నచ్చింది, ఇలా మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి విద్యార్థులకి. ఆ తర్వాత స్టేజ్ ఫియర్ అనేది లేకోకుండా, అంటే భయం లేకోకుండా మాట్లాడగలుగుతారు. ఈ అలవాటు వస్తుంది. తాను కూడా కథలు చెప్పాలి అనే ఆసక్తిని కలిగిస్తాయి. నేను కథ చెప్తాను అనేటువంటి ఆసక్తిని కలిగిస్తాయి. పిల్లల్లో అభ్యసన వేగవంతమవుతుంది. విద్యార్థుల్లో అభ్యసన అనేది వేగవంతమవుతుంది, ఖచ్చితంగా నేర్చుకుంటారు ఇంకా బాగా. ఆ తర్వాత ఉపాధ్యాయులకు పిల్లలకు మధ్య సామరస్యం పెరుగుతుంది, అంటే బాండ్, రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది కథలు చెప్పడం ద్వారా. ఆ తర్వాత ఇంకా
సృజనాత్మక శక్తిని పెంచుతాయి, అంటే క్రియేటివ్ థింకింగ్ని కూడా ఇవి పెంచుతాయి అన్నమాట. కల్పనా శక్తిని అంటే ఊహాశక్తిని కూడా పెంచుతాయి. ఇవి కథల వలన కలిగే ప్రయోజనం. ఇవన్నీ మన అందరికీ తెలిసిందే, జస్ట్ నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా గమనిస్తే కథలు ఆలోచనలు కూడా రేకెత్తిస్తాయి. సాధారణ విషయాల కంటే భిన్నంగా ఉండడం వల్ల ఎక్కువ ఇవి ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే పాఠాలతో పోలిస్తే కథలు బాగా ఇంట్రెస్ట్గా వింటారు, సాధారణ విషయాల కంటే భిన్నంగా ఉంటాయి. అందుకే విద్యార్థులకు మనం పాఠాలు కూడా కొద్దిగా అవకాశం ఉన్న చోట, అన్ని చోట్ల కాదు, అవకాశం ఉన్న చోట కథల రూపంలో చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, కథలు ఎలా చెప్పాలి. ఇది కథను ఎలా చెప్పాలి అనేది టీచర్ యొక్క ఇష్టం అండి. కథను టీచర్ చెప్పేటువంటి విధానము ఎలా అయినా ఉండొచ్చు, ఏ కథ అయినా కావచ్చు. కథలే కావాలంటే అందరూ త్రివిక్రమ్ శ్రీనివాసులు లేదా ఆ బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్లే కావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కథలు చెప్పే విధానంలో కూడా అందరూ కూడా రాజమౌళి కావాల్సిన పని లేదు, సుకుమార్ కావాల్సిన పని లేదు. వారికి నచ్చిన విధంగా వారి దగ్గర ఉన్నటువంటి సంఘటనలే కథల రూపంలో మలుచుకొని కావాలంటే చెప్పచ్చు. ఆ చెప్పే విధానంలో, కథ చెప్పే సందర్భంలో విద్యార్థులు అర్ధచంద్రాకారంలో అందరినీ కూర్చోబెట్టుకొని అందరి మొహాలు చూస్తూ ఉండే విధంగా చెప్పాల్సి ఉంటుంది. కథని చక్కని ఎత్తుగడలతో ప్రారంభించాలి అంటే ఆ కథకు సంబంధించినటువంటి విషయాలు చెప్పే ముందు ఒక సంఘటనను లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాని ద్వారా వారిని ఆ కథలోకి తీసుకొని రావాలి. హావభావాలను ప్రదర్శిస్తూ అందరికీ స్పష్టంగా వినిపించేటట్లు చెప్పాలి. అంటే పాత్రల సంభాషణ స్వరం మారుస్తూ చెప్పాలి. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను గతంలో కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థిని వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏమని? అమ్మ ఏమంటుంది? నాన్న, అక్కడ పిచ్చుకలు వచ్చాయి, తోలు నాన్న అనింది. ఎందుకమ్మా అన్నాడు. అక్కడ మనం వడియాలు ఆరేసాం కదా, ఆ పిచ్చుకలు వచ్చి గలీజ్ చేస్తున్నాయి, కాకులు ఎత్తుకొని వెళ్తాయి అంటాడు. కావు కావు కావు, ఓ కాకు వచ్చింది. ఇలాంటి సందర్భాలు ఇలా చేయడం. అప్పుడు వాడు, లేదు నేను ఆడుకుండేకి వెళ్తాను, నేను వినను అంటాడు. వాళ్ళ ఎందుకు రా చెప్పిన మాట వినవు అంటే వాళ్ళవ్వ, వాడెప్పుడు అంతేనమ్మా, ఎవరి మాట ఎండో అంటాడు. అప్పుడు ఈ విద్యార్థి ఏమంటాడు? అవ్వా, నువ్వు ఎప్పుడు నా గురించి చెప్తూనే ఉంటావు. ఈ విధంగా సందర్భాలని, పాత్రల యొక్క సంభాషణల స్వరాలను మారుస్తూ మనం ఎప్పుడైతే విద్యార్థికి ఆ యొక్క సన్నివేశాన్ని రక్తి కట్టించే విధంగా చెప్తామో అప్పుడు ఖచ్చితంగా విద్యార్థి ఆసక్తిని పెంచుతుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రం, ఇలాగే చెప్పాలని లేదు, మీరు మరింత బాగా చెప్పచ్చు. ఈ విధంగా అంటే కథ ఈ విధంగా చెప్తూ కథ మధ్యలో పిల్లలను ప్రశ్నించాలి. కాకి ఎందుకు వచ్చింది అనేటువంటిది. ఇలా ప్రశ్నించడం వల్ల విద్యార్థి ఆలోచిస్తాడు. ఆ పాత్రలోకి లీనమయ్యి తను కూడా, ఓహో నేను ఇలా అంటూ ఉంటాను కదా, ఇలా కథల్ని మనము, కథ అంటే కాదు, ఒక సంభాషణ, ఒక సంఘటన కూడా కథ రూపంలో చెప్పి విద్యార్థులకు నేర్పించవచ్చు. కథకు సంబంధించిన ఉపకరణాలు ముందుగా సిద్ధం చేసుకోవాలి. వీలైతే కాకి బొమ్మ గీసుకోవడం, కాకి చిత్రాన్ని మనం చూపించి కాకి ఇలా వస్తుందని చెప్పడం, మదర్ చిత్రాన్ని చూపించి అవ్వ ఇలా మాట్లాడుతుంది, ఇలాంటివన్నీ కూడా చేస్తూ విద్యార్థులకు చెప్తే మరింత బాగా ఉంటుందన్నమాట. కథను ఉపాధ్యాయుడు పూర్తిగా చెప్పకుండా ముగింపు విద్యార్థులకు వదిలేసి వారిని ఆలోచింపజేయమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ముంగిస కథ ఉంది కదా, ఇంగ్లీష్లో ఉంది. దానిలో ఆ బేబీ అక్కడ ముంగిసను ఆమె తోలేసి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్రాడిల్లో విద్యార్థి అలాగే నిద్రపోతుంటుంది. అక్కడ మదర్ చూసిన తర్వాత ఏమనుకుని ఉంటుంది, ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది ఇలా అడిగితే ఆ విద్యార్థి యొక్క నాలెడ్జ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కథను చెప్పే విధానంలో రక్తి కట్టే విధంగా టీచర్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడు విద్యార్థులు ఖచ్చితంగా ఆసక్తిని చూపిస్తారు. మనం అందరూ బాగా చెప్పగలుగుతాం, మనందరికీ తెలిసినటువంటివి ఇవి. ఇంకా తర్వాత ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అని ఒక వీడియో చేశాను, అది మీరు బాబా అకాడమీలో చూడొచ్చు. అందుకే అండి నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా వీడియోస్, మనందరికీ ఉపయోగపడే వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కూడా సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది ఎందుకు వచ్చింది అనేది ఎన్ఈపి 2020 ఏం చేసిందంటే దాదాపుగా 6-7 కోట్ల మంది పిల్లలకి వారి స్థాయికి తగ్గట్టు ఏమీ రావు, అంటే చదవడము రాయడము రాకపోవడం అనేది గమనించి ఇది గ్రేడ్ 3 అంటే పాఠశాలకు 3వ తరగతికి వచ్చేటప్పటికి 26-27 సంవత్సరంకి వచ్చేటప్పటికి విద్యార్థులకి ఖచ్చితంగా చదవడం రాయడం బేసిక్ న్యూమరికల్ స్కిల్స్ రావాలని ఏర్పాటు చేసింది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీన్ని ఎవరు చేసినంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ, నిపుణ్ భారత్ అనేటువంటి మిషన్లో భాగంగా ఎఫ్ఎల్ఎన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ఫౌండేషన్ లిటరసీ రెఫర్స్ టు ద స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, ఇంటర్ప్రిటేటింగ్ ఈజ్ ఆర్ థాట్స్ని, అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వారి యొక్క థాట్స్ని చెప్పగలగడం, రాయడము, మాట్లాడడము, చదవడం, రావడం,
ఆ పర్టికులర్ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు. న్యూమరసీ అంటే న్యూమరసీ యొక్క బేసిక్ స్కిల్స్ రావడం అనమాట. ఇప్పుడు ఇక్కడ మన సెషన్స్లో ముఖ్యంగా ఫౌండేషనల్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ స్కిల్స్ గురించి అడిగారు కాబట్టి దాని గురించి. ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏంటి? ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే సంబంధిత భాషలో విద్యార్థి ఖచ్చితంగా బాగా సంభాషించగలగాలి, దానిలో రాయగలిగేటువంటి విధానం అనేది వచ్చి ఉండాలి. ఫోనలాజికల్ అవేర్నెస్ అంటే ఒక్కొక్క శబ్దం ఏ లెటర్కి, ఏ అక్షరానికి ఏ శబ్దం వస్తుంది అనేటువంటిది ఆ ఫోనలాజికల్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా విద్యార్థి కలిగించి ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో గమనించండి, చూడండి అక్కడ ఫోనలాజికల్ అవేర్నెస్ కలిగించేందుకు ఒక్కొక్క లెటర్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. డీకోడింగ్ అంటే ప్రింట్ మీడియాలో, ప్రింట్ రూపంలో ఉండేదాన్ని చదవగలగాలి, చదివిన దాన్ని రాయగలగాలి. ఇట్లా డీకోడ్ చేయగలిగేటువంటి స్కిల్ వచ్చి ఉండాలి. వొకాబులరీ అంటే సంబంధిత లాంగ్వేజ్లో ఖచ్చితంగా అతనికి రాయడానికి, నెక్స్ట్ మాట్లాడడానికి కావాల్సినటువంటి వొకాబులరీ వచ్చి ఉండాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే సంబంధిత లాంగ్వేజ్లో విద్యార్థి చదివి దాన్ని అర్థం చేసుకునేటువంటి విధానాన్ని ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రీడింగ్ ఫ్లూయెన్సీ అంటే మామూలుగా స్పీకింగ్ ఫ్లూయెన్సీ విని ఉంటాం. రీడింగ్ ఫ్లూయెన్సీ అంటే ఖచ్చితంగా పంక్చుయేషన్ మార్క్స్, ఎక్స్ప్రెషన్స్ ఉపయోగిస్తూ పర్టికులర్గా చదివేదాన్ని రీడింగ్ ఫ్లూయెన్సీ అంటాం. రెఫర్స్ టు ద ఎబిలిటీ టు రీడ్ ఎ టెక్స్ట్ విత్ అక్యురసీ, స్పీడ్, ఎక్స్ప్రెషన్ అండ్ కాంప్రహెన్షన్ దట్ allows children to make meaning from the text. ఇది ఒక చదివే విధానం. నెక్స్ట్ రెఫర్స్, REFERS, రెఫర్స్, TODOTH, అంటే నేను చదువుతున్నా అంటే చదివే దాంట్లో కూడా ఫ్లూయెన్సీ ఎక్కడ ఎలా స్టాప్ చేయాలి, ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలా చదివేదాన్ని రీడింగ్ ఫ్లూయెన్సీ. ఈ స్కిల్స్ అన్నీ వస్తే మనం లాంగ్వేజ్లో FLNలో ఆ స్కిల్స్ని సాధించినట్టే అవుతాం. ఇది FLNకి సంబంధించి అండి. నెక్స్ట్ సెషన్లో 60 days సర్టిఫికేట్ కోర్స్. 60 days సర్టిఫికేట్ కోర్సులో మనం గమనిస్తే సాల్ట్లో భాగంగా ముఖ్యంగా ప్రథమ్ వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కన్సల్టెంట్గా ఉండి సమగ్ర శిక్షకి మన ఏపీ గవర్నమెంట్కి ఈ సాల్ట్ ప్రోగ్రాంలో భాగంగా 4 years పార్ట్నర్షిప్ తీసుకున్నారు. 2022 నుంచి 2026 వరకు. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 టీచర్స్కి, ఆ తర్వాత అంగన్వాడీ టీచర్స్కి ముఖ్యంగా వాళ్ళలో ఉండేటువంటి ట్రాన్స్ఫర్మేషనల్ రోడ్ మ్యాప్స్, ఫండమెంటల్ స్కిల్స్ వచ్చే విధంగా చేయడం, ఆ తర్వాత అంగన్వాడీ టీచర్స్కి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 టీచర్స్కి ఖచ్చితంగా వారి యొక్క బిల్డింగ్ కెపాసిటీ చేయడం, అంతేకాకుండా అంగన్వాడీస్కి వీరందరికీ కూడా డిస్టిక్ వైజ్ అంతా స్టేట్ మొత్తం ఇంప్రూవ్ చేయడం కోసం ఉపయోగించింది. వీటిలో ముఖ్యంగా వాళ్ళు 2 కోర్సెస్ని పెట్టారు. 120 days ఉండేటువంటి దీన్ని జ్ఞాన జ్యోతి అంటాం. ఇది సర్టిఫికేట్ కోర్స్ ఫర్ అంగన్వాడీ వాళ్ళకి. 60 days సర్టిఫికేట్ కోర్స్ అనేది గ్రేడ్ 1 గ్రేడ్ 2 టీచర్స్కి, దీన్ని జ్ఞాన ప్రకాష్ అంటాం. ఇవన్నీ కూడా దీనిలో ఏముంటాయంటే కీ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే ప్లే బేస్డ్ పెడగాజీ అంటే ఏంటి అనేది కూడా ఇంతకుముందు కాంప్లెక్సెస్లో నేను వివరించడం జరిగింది. దాంట్లో వీడియోస్లో కూడా చెప్పాను, చూడండి. ఎర్లీ గ్రేడ్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, పేరెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఏంటి ఈ కోర్సులో. ఇప్పుడు 60 days కోర్సులో దాన్ని ఏమంటున్నా జ్ఞాన ప్రకాష్. దీనిలో జ్ఞాన ప్రకాష్లో ఏం చేస్తున్నారంటే 6 day face-to-face కోర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎవరికి? టీచర్స్కి. ఆ తర్వాత గ్రేడ్ 1 గ్రేడ్ 2 చెప్పేటువంటి క్లాస్ 1 క్లాస్ 2 చెప్పే టీచర్స్కి 6 day face-to-face అంటే డైరెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత 14 days ఆన్లైన్ కాంటెంట్ ప్రాక్టీస్ క్లాస్ ఇంక్లూడింగ్ 14 days ఆన్లైన్ ప్లస్ ప్రాక్టీస్ క్లాస్ వాళ్ళ యొక్క స్కూల్లోనే ప్రాక్టీస్ చేసుకోవడం, అసైన్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలా 20 days దాదాపుగా 20 days ఉంటుందన్నమాట. ఈ 20 days ఉండేటువంటి ఈ ప్రోగ్రాము ఏంటి అంటే ముఖ్యంగా జ్ఞాన ప్రకాష్. ఇది 60 days సర్టిఫికేట్ కోర్స్ అనమాట. ఇది 60 day సర్టిఫికేట్ కోర్స్ అనమాట. 20 days ప్రకారం 3 years ఉంటుంది. 20 3 సంవత్సరాలకి 60 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ జ్ఞానజ్యోతి కూడా ఉంటుంది. జ్ఞానజ్యోతిలో 12 days face-to-face కోచింగ్ ఉంటుంది. డైరెక్ట్ అంటే ట్రైనింగ్ ఉంటుంది. 12 రోజుల పాటు డైరెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత రిమైనింగ్ 28 days ఏముంటుందంటే ఆన్లైన్ స్కూల్లో ప్రాక్టీస్ చేయడం ఉంటుంది. అంటే టోటల్గా సంవత్సరానికి 40 రోజులు, అంటే 3 సంవత్సరాలకి 120 రోజులు, 4 3 12. దీనిలో కన్ఫ్యూషన్ ఏమీ లేదండి. జ్ఞాన ప్రకాష్ అనేది సింపుల్గా చెప్తాను ఎట్ ఏ గ్లాన్స్. జ్ఞాన ప్రకాష్ 60 రోజులు క్లాస్ 1 క్లాస్ 2 టీచర్స్కి, 6 రోజులు డైరెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. సంవత్సరం మొత్తంలో 14 రోజులు ఆన్లైన్ ప్లస్ స్కూల్లోనే ప్రాక్టీస్ చేయడం, 20 రోజులు. ఈ సంవత్సరంలో 20 అయింది. అట్లా 3 సంవత్సరాలకి 60 రోజులు కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్. జ్ఞాన జ్యోతి 120 రోజులు, 12 రోజులు డైరెక్ట్, 28 రోజులు ఆన్లైన్ ప్లస్ స్కూల్ ప్రాక్టీస్, 40 రోజులు సంవత్సరానికి, 3 సంవత్సరాలకి 120 రోజులు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను.
ఇదండి ఏంటి టోటల్గా దానికి 60 డేస్ సర్టిఫికేట్. టర్ల్ బేస్ లైన్ టెస్ట్ కూడా ఒక సెషన్లో చెప్పారు ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది. ఇది పాత వీడియోనే. అకాడమిక్ మానిటరింగ్ యాప్లోకి ఎలా డౌన్లోడ్ చేయాలి, బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్ట్ ఎలా చేయాలనేటువంటిది నా యొక్క ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పి టైం వేస్ట్ చేయను, అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఇది. ఇదా ఎలా చేయాలనేది ఒకసారి వీలైతే చూడండి, అలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీచర్ రీసోర్స్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టీచర్ రీసోర్స్ బుక్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఎందుకు ఇవి పెట్టారు అంటే ఈ న్యాస్ సర్వే ఎప్పుడు జరుగుతుంటుంది. దీనిలో 3rd, 5th, 8th క్లాస్ పిల్లల్ని టెస్ట్ చేస్తుంటారు. దానికి సంబంధించి టీచర్కి ఎలాంటి ప్రాక్టీసెస్ పెట్టాలి, పర్సనల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, లెసన్ ప్లాన్స్ ఎలా చేయాలి, యాక్టివిటీస్ ఎలా చేయాలి, న్యూ స్ట్రాటజీస్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, కావాల్సినటువంటి టూల్స్, రీసోర్సెస్ అన్నీ కూడా ఈ టీచర్ రీసోర్స్ బుక్స్లో ఉంటాయి. మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి అనేటువంటిది కూడా నేను ఒక వీడియో చేశాను. దీన్ని 2 టైప్స్లో మనం చేసుకోవచ్చు మొబైల్లోనే. ఆ 2 టైప్స్ ఏంటి, ఎలా చేయాలి అనేటువంటిది ఒక పర్టికులర్గా టీచర్ రీసోర్స్ బుక్ హౌ టు డౌన్లోడ్ అనేటువంటిది ఒక వీడియో చేశాను. అది కూడా బాబా అకాడమీలో మీకు అందుబాటులో ఉంది. దయచేసి దాన్ని కూడా మీరు చూడండి, మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. వీలైతే వీటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు మెసేజ్ రూపంలో అందిస్తాను. వీలైతే కాంప్లెక్సెస్లో డైరెక్ట్గా మీరు ప్రజెంట్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ఈ యొక్క సమాచారం బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.